మంచిది. దేవుని యొక్క మహాప్రేమ కృపా కనికరాన్ని బట్టి దేవుడు మనందరికి ఇచ్చిన ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని క్రొత్త నిబంధనని మనం మత్తయి సువార్తను ధ్యానం చేద్దాం. ప్రార్థన. పరమనందు ఆసీనుడవై ఉన్న మా పరలోకపు తండ్రి, క్రీస్తు యేసునందు మమ్మలను మిక్కిలిగా ప్రేమించి క్రీస్తు యేసు ద్వారా మాకు ఇచ్చిన రక్షణను బట్టి మీకు స్తోత్రములు. గడిచిన కాలమంతా ఎన్నో ప్రమాదాల నుంచి, ఎన్నో విపత్తుల నుంచి, ఎన్నో వ్యాధుల నుంచి, ఎన్నో పరిస్థితుల నుంచి మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి మరొక దినాన్ని మాకు వరంగా ప్రసాదించి మీ వాక్కులు నేర్చుకోవటానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి, మీ వాక్యములో నిత్య జీవం ఉంది కనుక దాన్ని ఎంతోమంది ప్రవక్తలు సైతం పరిశీలించి పరిశోధించారు కనుక లేఖనాల పరిశోధన ఆవశ్యకత ఎంత అవసరమై ఉన్నదో మీ వాక్యాన్ని బట్టి మేము గ్రహించామనైనా. అందుకే ప్రతి వచనాన్ని వివరణాత్మకంగా మేము ఆలోచించడానికి మీరు రాయించి ఇచ్చిన జ్ఞాన గ్రంథము మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లోనికి తొంగి చూస్తూ ఉండగా మట్టి మెదడులో నుంచి వచ్చే ఆలోచనలతో కాక మీ ఆత్మ సహాయముతో మీరు రాయించిన మాటల్లోని వాక్య సారాన్ని మేము గ్రహించగలిగే ధన్యతను మాకు అనుగ్రహించండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మాకు ప్రసాదించమని కోరుకుంటూ దీనికి గాను మీరు మాలో ఉంచిన పరిశుద్ధాత్మని సహకారముతో వాస్తవాలను గ్రహించే మనస్సును మాకు ప్రసాదించమని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి జ్ఞానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమెన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభములు, వందనములు. ప్రభునందు ప్రియమైన దేవుని వారులారా, పాత నిబంధన 39 పుస్తకాలు, క్రొత్త నిబంధన 27 పుస్తకాలు. ఈ పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఉన్న మధ్య మనకు బైబిల్లో చూస్తే ఒక తెల్ల కాగితం మాత్రమే కనపడుతుంది. అయితే ఈ మధ్య ఉన్న ఈ తెల్ల కాగితం వయసు ఎంతో తెలుసా? 400 సంవత్సరాల మధ్య. పాత నిబంధనలో మనకి మలాకీ గ్రంథం అయిపోయిన తర్వాత 400 సంవత్సరాలు దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడు. అంటే మలాకీ గ్రంథం వరకు దేవుడు తన ప్రజలతో వాక్యముతో మాట్లాడుతూ దూతల ద్వారా కానీ, స్వప్నాల ద్వారా కానీ, దర్శనాల ద్వారా కానీ ప్రవక్తలతో మాట్లాడుతున్న దేవుడు అక్కడి నుంచి సైలెంట్ అయిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ కొత్త నిబంధన ప్రారంభంలోనే దేవుడు మనుషులతో మాట్లాడటం ప్రారంభించాడు. ఈ మధ్యలో ఉన్న కాలం 400 సంవత్సరాలు సుమారు. ఈ 400 సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుడు తన ప్రవక్తలను మరలా పంపిస్తూ దేవుని వాక్యాన్ని ప్రజలకు తెలియచేసే విధానంలో యేసుక్రీస్తు జన్మను క్రీస్తుకు పూర్వం 4 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది. యేసుక్రీస్తు జన్మ మనం అనుకున్నట్లుగా క్రీస్తు శకమని ఏ డేట్ అయితే వేశారో ఇప్పుడున్న 2025 దీనికి ఒక 4 సంవత్సరాలు కలుపుకోవాలి. అంటే క్రీస్తుకు పూర్వమే 4 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారు జన్మించినట్లుగా చరిత్ర మనకి తెలియచేస్తుంది. అంటే క్రీస్తు శకం అని యేసుక్రీస్తు జన్మించిన 4 సంవత్సరాల తర్వాత మరి లెక్క వేయటం అనేది జరిగింది. ఈ సందర్భంలో ఈరోజు మనం ఆలోచించబోయేది, మనం పరిశోధించబోయే అంశం లేదా గ్రంథం మత్తయి సువార్త. మత్తయి సువార్త ప్రారంభంలో పెట్టడానికి కారణం ఏంటంటే బైబిల్లోని మిగతా సువార్తలు 4 సువార్తల్లో మొట్టమొదట మత్తయి సువార్త. మత్తయి సువార్త మొట్టమొదట పెట్టారు కాబట్టి ఇది ముందు వ్రాయబడింది అనుకుంటే పొరపాటు. దీనికంటే ముందు రాయబడిన గ్రంథాలు ఉన్నాయి. అయినా ఈ మత్తయి సువార్తను ముందుగా పెట్టడం జరిగింది. ఈయన యేసుక్రీస్తుని వెంబడించిన 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు. ఈయన పేరు మత్తయి గారు.
ఈయనకి మరొక పేరు కూడా ఉంది, ఆ పేరు లేవి. మత్తయి గారికి ఉన్న మరొక పేరు లేవి. ఒకసారి మార్కు సువార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూడగలిగితే, మార్కు సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవీని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా. ఇతనికి ఏం చేసేది, ఈయన వృత్తి ఏంటంటే పన్ను వసూలు చేసేవాడు. అంటే రోమా ప్రభుత్వం కింద ఉండి ఉద్యోగం చేస్తూ ట్యాక్స్ పన్ను వసూలు చేసే ఉద్యోగం. ఈ ఉద్యోగం ఇతను చేస్తున్నాడు కాబట్టి యూదుడైనా సరే ఇతన్ని యూదులు చాలా చిన్నచూపుగా చూసేవాళ్ళు, అసహ్యపడేవాళ్ళు. ఎందుకంటే ఆ రోమా గవర్నమెంట్ కింద వీళ్ళు పనిచేయటం యూదులకు నచ్చలేదు ఈ లేవి అనే వ్యక్తి. రెండవది, ఈ ట్యాక్స్ వసూలు చేసే పనిలో ఉంటాడు కాబట్టి ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళంటే అందరికీ చిన్నచూపు. ఎందుకంటే గవర్నమెంట్కు కట్టాల్సిన దానికంటే వీళ్ళు ఎక్కువగా లంచాలు తీసుకునేవాళ్ళు. ఈ పన్ను వసూలు చేసేవాళ్ళు లంచాలు ఎక్కువగా తీసుకునేవాళ్ళు కాబట్టి ప్రభుత్వానికి కట్టే పన్ను కంటే వీళ్ళు ఎక్కువ వసూలు చేసేవాళ్ళు కాబట్టి వీళ్ళంటే యూదులకి మరీ అసహ్యం. ఈయన కూడా యూదుడే కాబట్టి ఈయనన్నా మిగతా యూదులకి బాగా అసహ్యం వేసేది. అంటే ఈయన వృత్తిని బట్టి ఈ లేవి గారిని అసహ్యం పుట్టించే విధంగా వాళ్ళు యూదులు ప్రవర్తించేవాళ్ళు. ఈయనకు మరొక పేరు ఏంటంటే మత్తయి గారు. మత్తయి సువార్త ఒకసారి 9వ అధ్యాయము. ఈయన్ని ప్రభువు ఎప్పుడు పట్టుకున్నాడు అనేది మనం ఆలోచిస్తే, మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుదాం ప్రియులారా. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండిన మత్తయి అనే ఒక మనుషుని చూచి, ఇందాక లేవి అనే మనుషుని అని మనం అక్కడ చదువుకున్నాం మార్కు సువార్త 2:14లో. ఇక్కడికి అదే సందర్భాన్ని ఇక్కడ చదివితే ఏమని చెప్పాడు, ఇక్కడ పేరు మత్తయి. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టు దగ్గర కూర్చుండి ఉన్న మత్తయి అను ఒకని మనుష్యుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండి. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. అంటే ఇతన్ని పాపిగా చూశారు యూదులు. ఎవరిని? లేవి అనే మత్తయి గారిని. ఎందుకంటే ఈయన చేసే వృత్తిని బట్టి ఈయన సుంకరులు అంటే సుంకం వసూలు చేసేవాళ్ళు. సుంకరులు కూడా పాపుల కింద వీళ్ళు లెక్కేసేవాళ్ళు. ఇదే సందర్భం లూకాసు సువార్త 5వ అధ్యాయంలో కూడా రాయబడింది. ఒకసారి అది కూడా మనం చూడగలిగితే లూకాసు సువార్త 5వ అధ్యాయము 27వ వచనం నుండి చదువుదాం. లూకాసు సువార్త 5వ అధ్యాయము 27వ వచనం నుండి. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అని ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉండుట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులను ఇతరులను అనేకులు వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. పరిసయ్యులు వారి శాస్త్రులను అది చూచి సుంకర్లతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సణిగిరి. అంటే పిలవగానే వెంటనే యేసుక్రీస్తు వారు పిలవగానే ఆల్రెడీ సుంకపు మెట్టు దగ్గర ఉండి పన్ను వసూలు చేస్తున్న ఒక ఉద్యోగిని యేసుక్రీస్తు వారు నన్ను వెంబడించు అని పిలవగానే వెంటనే వెంబడించాయంట. ఈయనకున్న పేర్లేంటి? మత్తయి, లేవి. లేవి సుంకపు గుత్తదారుడు, అంటే సుంకపు పన్ను వసూలు చేసే వ్యక్తి. పిలవగానే వచ్చేసాడు. వచ్చిన ఆయన ఊరుకోకుండా యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే పిలిచాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని వెంబడించాడో వెంటనే ఇంట్లో గొప్ప విందు చేశాడు. అంటే ఒక కృతజ్ఞత కూడిక పెట్టుకున్నాడు. యేసుక్రీస్తు వారిని పిలిచి ఆ ఇంట్లో ఏం చేశాడంటే విందు చేశాడు. అంటే యేసుక్రీస్తు వారు పిలుపుకు లోబడిందే కాకుండా ఇంకా ఏం చేశాడు? ఆయన గొప్ప విందు చేశాడు. అంటే యేసుక్రీస్తు వారిని ఇంటికి చేర్చుకొని యేసుక్రీస్తు వారికి ఆతిథ్యం ఇచ్చాడు. ఎవరు?
యూదులు అసహించుకుంటున్నా ఆ వృత్తిని పక్కన పెట్టి వెంటనే తన వృత్తిని పక్కన పెట్టి వెంబడించడం గొప్ప విషయం అయితే, యేసుక్రీస్తు వారిని ఇంట్లో చేర్చుకొని గొప్ప విందు చేశాడు. ఇది యూదులకి నచ్చలేదు. ఏది సుంకర్లతో పాపులతో మీ ప్రభు ఎప్పుడు ఉంటాడని శిష్యుల మీద సడగసాగారనమాట. ఇది ఈయన మత్తయ్య గారి సందర్భం. ఇంకా ఈ మత్తయ్య గారు ఎవరి కుమారుడని రాయబడింది? 10వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 2-3 వచనాలు. ఆ శిష్యుల పేర్లు ఒకసారి చూద్దాం. 10వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. ఆ 12 మంది అపోస్తల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రేయ, జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమ, సుంకరి అయిన మత్తయి, అల్ఫై కుమారుడగు. ఇప్పుడు మత్తయి గారు తండ్రి పేరు ఏం చదివాం ఇందాక? 2:14లోనేనా మార్కులో చదివాం? ఎవరి కుమారుడు అని చదివాం? అల్ఫై కుమారుడు. 2:14 మార్కు ఒకసారి చదివారా? ఆయన మార్గమును వెలుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫై కుమారుడగు లేవి. అంటే మత్తయి గారికి మరొక పేరు లేవి. మత్తయి గారి తండ్రి పేరేంటి? అల్ఫై కుమారుడు. ఇక్కడ మరొక శిష్యుడు కనపడుతున్నాడు, అదే అల్ఫై కుమారుడు. చూడండి 10వ అధ్యాయంలో 2వ వచనంలో 3వ వచనం, ఫిలిప్పు, బర్తలోమయి, తోమ, సుంకరి అయిన మత్తయి, అల్ఫై కుమారుడకు యాకోబు. అంటే యాకోబులు ఇద్దరున్నారు శిష్యుల్లో. ఒక శిష్యుడు ఎవరి సహోదరుడు? జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడు యోహాను. యాకోబు, యోహాను జబదయి కుమారులు, వీళ్ళిద్దరు బ్రదర్సు. దానికంటే ముందు సీమోను, అతని సహోదరుడైన అంద్రేయ. ఏమండి, ఇద్దరిద్దరు అన్నదమ్ములు యేసుక్రీస్తు వారిని వెంబడించారు. పేతురు గారు, అంద్రేయ గారు అన్నదమ్ములు యేసుక్రీస్తు వారిని వెంబడించారు. ప్లస్ జబదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను ఈయన వెంబడించారు. ఇక్కడ ఒక యాకోబు గారిని చూసాం. ఫిలిప్పు, బర్తలోమయి, తోమ, సుంకరి అయిన మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు. అంటే మత్తయి గారు లేదా లేవి గారు, యాకోబు గారు అల్ఫై కుమారుడు. అంటే వీళ్ళిద్దరు కూడా బ్రదర్సే. విడివిడిగా అక్కడ ఒక మార్కులో ఈయనేమో అల్ఫై కుమారుడు మత్తయి లేవి అని రాయబడింది. ఇక్కడ మత్తయి సువార్తలో అల్ఫై కుమారుడు యాకోబు. ఇద్దరు యాకోబులు యేసుక్రీస్తు వారిని వెంబడించిన శిష్యుల్లో మనకు కనపడుతున్నారు. ఈ ఇద్దరిద్దరు అన్నదమ్ములుగా మనకు కనపడుతున్నారు కదా. ఇద్దరిద్దరు ఎవరు? మత్తయి గారు లేదా లేవి గారు ప్లస్ యాకోబు గారు బ్రదర్స్, అల్ఫై కుమారులు. ఈ గ్రంథం క్రీస్తు శకం 58-68 మధ్యకాలంలో వ్రాయబడింది. అంటే యేసుక్రీస్తు వారు అప్పటికి వెళ్ళిపోయిన సుమారుగా ఒక 18-20 సంవత్సరాల తర్వాత వ్రాయబడిన గ్రంథం ఇది. అప్పటికే అన్నీ జరిగిపోయినాయి. అంటే అపోస్తుల కార్యాలు జరుగుతూ ఉన్న కాలంలోనే ఇదిగో ఈ గ్రంథాన్ని కూడా మత్తయి గారు వ్రాయటం జరిగింది. ఇక్కడ యేసుక్రీస్తు వారికి గొప్ప విందు చేశాడు. ఈ విందుని అందరూ శిష్యులు, పాపులందరూ వచ్చి కూర్చుంటే యూదులకి నచ్చక శిష్యుల మీద సనకటం జరిగింది. అంటే మొదటి నుంచి యేసుక్రీస్తు వారు శిష్యుల్ని ఏర్పాటు చేసుకుందే పేదవాళ్ళని చూసి కదా, చేపలు పట్టే వాళ్ళని చూసి శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నారు. అందులో సుంకపు మెట్టు అనగానే అందరికీ చీపుగా కనిపించే జాబు సుంకం గుత్తదారుడు. అంటే అలాంటి వారిని కూడా యేసుక్రీస్తు వారు శిష్యులుగా చేర్చుకున్నారు. అందులో ఈ గ్రంథాన్ని రచించిన మత్తయి గారిని కూడా యేసుక్రీస్తు వారి శిష్యుడిగా చేర్చుకున్నాడు. అంత మాత్రమే కాక అతని సహోదరుడైన యాకోబు గారిని కూడా యేసుక్రీస్తు వారు తన శిష్యుడిగా చేర్చుకున్నట్టు మనకి ఇక్కడ కనపడుతుంది. ఈ గ్రంథంలో మొత్తం మనకి 28 అధ్యాయాలు కనపడుతున్నాయి. ఈ గ్రంథంలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 28 అధ్యాయాలు. ఈ 28 అధ్యాయాలని మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే 4 భాగాలు చేసుకొని ఆలోచిద్దాం. ఎందుకంటే మనకి ఈజీగా అర్థం అవటం కోసం సింపుల్గా 28 అధ్యాయాలని 4 భాగాలు చేద్దాం. 1-2 అధ్యాయాలు ఒక భాగం, 1-2 అధ్యాయాలు ఒక భాగం, 3వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు, 3వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు ఒక భాగం,
26, 27 అధ్యాయాలు ఒక భాగం, 28 అధ్యాయం ఒక భాగం. ఎన్ని భాగాలు? 4 భాగాలు. 1, 2 అధ్యాయాలు మొదటి భాగం, 3 అధ్యాయం నుంచి 25 అధ్యాయం వరకు రెండో భాగం, 26, 27 అధ్యాయాలు 2 అధ్యాయాలు కలిపి ఒక భాగం, చివరిగా 28 అధ్యాయం. 1, 2 అధ్యాయాల్లో ఏముంటుందంటే యేసుక్రీస్తు వారి వంశావళి ఉంటుంది. ఆ తర్వాత యేసుక్రీస్తు వారి జననం ఉంటుంది. సింపుల్. 1, 2 అధ్యాయాలు ఏముంటుంది? యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి ఉంటుంది, యేసుక్రీస్తు వారి జననం గురించి ఉంటుంది. ఇక 23వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు ఉన్న విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు చేసిన పరిచర్య ఉంటుంది. అంటే సువార్త ప్రకటించటం, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఇవన్నీ చేయటం 3వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు ఉంటుంది. 26, 27 అధ్యాయాల్లో ఏముంటుందంటే యేసుక్రీస్తు వారి శ్రమలు, ఆయన సిలువకు వెళ్ళటం, ఆయన సిలువ వేయటం, ఆయన చంపేయటం, ఈ విషయాలన్నీ 26, 27 అధ్యాయాల్లో ఉంటుంది. 28వ అధ్యాయంలో ఏముంటుందంటే యేసుక్రీస్తు వారి పునరుద్ధానం, ఆయన చివరిగా శిష్యులకు అందించిన సందేశం, యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమైన సందర్భం. ఇవి మొత్తం కలిపి 28 అధ్యాయాల్లో మత్తయి సువార్తను మనం సులభంగా అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ఈ మత్తయి సువార్త రచయిత పేరేంటి చెప్పాలి? మత్తయి గారు. మరొక పేరు లేవి. ఈయన తండ్రి గారి పేరు అల్ఫై గారు. ఈయన సహోదరుడి పేరు యాకోబు గారు. రైట్, వెరీ గుడ్. ఈయన చేసే జాబ్ ఏంటి? ఉద్యోగం ఏంటి? సుంకపు అంటే ట్యాక్స్, పన్ను వసూలు చేసే జాబ్. ఈ జాబు గౌరవప్రదమైందా అగౌరవప్రదమైందా? అగౌరవప్రదమైంది. ఏ గవర్నమెంట్ కింద చేస్తున్నాడు? రోమా ప్రభుత్వం కింద ఉద్యోగం చేస్తున్నాడు. ఈయన యూదుడై ఉండి రోమా ప్రభుత్వం కింద ఉద్యోగం చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు పిలవగానే వెంటనే సమస్తాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు వారిని వెంబడించాడు. అంత మాత్రమే కాక యేసుక్రీస్తు వారిని విందుకు పిలిపించి, ఆయన ఒక్కడైనా శిష్యులను కూడా, మిగతా వాళ్ళని కూడా, శిష్యులందరినీ పిలిపించి ఆయన ఇంట్లో గొప్ప విందు చేశారు. ఇది చూసిన మిగతా యూదులు, పరిచయులు కానీ శాస్త్రులు కానీ ఆయన శిష్యుల మీద, ఆయన మీద సనగటం ప్రారంభించారు. ఇది వ్రాయబడిన కాలం క్రీస్తుకు శకం 58 నుంచి 68 మధ్యకాలం, 58 నుంచి 68 మధ్యకాలంలో వ్రాయబడింది. ఇది పాత నిబంధన తర్వాత కొత్త నిబంధన ప్రారంభం మధ్యలో ఉన్న గ్యాప్ ఎంత అనంటే 400 సంవత్సరాల గ్యాప్ తర్వాత దేవుడు మరలా మాట్లాడటం, కార్యక్రమాలు జరిగించటం ప్రారంభించాడు. ఈ మధ్యకాలం మలాకీ గ్రంథం తర్వాత మత్తయి సువార్త ప్రారంభించడానికి మధ్య కాలం ఎంతనో తెలుసుకున్నాం? 400 సంవత్సరాలు. ఓకే, ఇక మనం బైబిల్లోకి వెళ్ళి అధ్యాయాలను కొంచెం జాగ్రత్తగా ధ్యానం చేయగలిగితే ఇందులో ఈ మత్తయి గారు యేసుక్రీస్తు వారిని గురించి, ఈయన మనమందరం ఎదురు చూస్తున్న మెస్సయ్య, ఈయనే మనల్ని పరిపాలించే రాజు అని పరిచయం చేసి దృఢపరచడానికి ఈయన వ్రాసిన ఈ గ్రంథంలో ఎక్కువ పర్సెంట్ అదే ఉంటుంది. మిగతా 3 గ్రంథాలు అంటే మత్తయి గారి తర్వాత లూకా గారు, మార్కు గారు, యోహాను గారు వ్రాసిన దాటికంటే ఇది యేసుక్రీస్తు వారి గురించి పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రవచనాలను బట్టి ఈయనే మనల్ని రక్షించడానికి వచ్చిన మెస్సయ్య, మన రక్షకుడు ఈయనే, మన రాజు ఈయనే అని రుజువు చేయటం ఈయన యొక్క బాధ్యతగా ఈయన ఎక్కువ పర్సెంటు యేసుక్రీస్తు వారి గురించి ఆ మాటలు తెలియచేయటం జరిగింది. కొన్ని ఉదాహరణలు మనం పాత నిబంధనలో సందర్భాలను తీసుకొని మత్తయి గారు ఎక్కడెక్కడ ఏం చెప్పారు అనేది కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదవండి. 23 మత్తయి సువార్త 1వ అధ్యాయము 23 లేదా 22, 23. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు. అంటే పాత నిబంధనలో యెషయా గ్రంథములో వ్రాయబడిన ప్రవచనాన్ని బట్టి ఇదిగో ఈమె యేసుక్రీస్తు వారిని కన్యకగా గర్భాన ధరించింది అని నెరవేరినట్టు ఇదంతయు జరిగెను. అంటే ఒక ప్రవచనాన్ని ఇక్కడ మత్తయి గారు మనకి కోట్ చేసి చూపించారు. 2వ అధ్యాయము 2వ వచనం, మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి
ఆయన పూజింపవచ్చితమని జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి చెప్పారు. అంటే ఈ ప్రవచనం కూడా పాత నిబంధన ప్రవచనం ఉంది కాబట్టి ఈ ప్రవచనాన్ని బట్టి వీళ్ళు ఇక్కడికి వచ్చినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. 6వ వచనం 5:6 అంతటా హేరోదు 5:6 అందుకు వారు యోదయ బెత్లెహేములోనే ఏలయనగా, యోదయ దేశ బెత్లెహేమా, నువ్వు యోధా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాయబడిన తండ్రి. అంటే ఇక్కడ మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని కోట్ చేసి ఇక్కడ మత్తయి గారు తెలియజేశారు. అంటే మత్తయి గారు ఏది వ్రాసినా లేఖనానుసారంగా వ్రాశారు. ప్రభువారికి జరిగిన ప్రతి సందర్భాన్ని ఎలా చూపించారంటే, ఇదిగో పాత నిబంధనలో మన ప్రవక్తలు ఎవరెవరి గురించి అయితే వ్రాశారో ఆ వచనం ప్రకారంగా, ఆ అధ్యాయం ప్రకారంగా ఇదిగో ఈయనే ఆ కార్యక్రమాన్ని జరిగించాడు. జరిగిన ప్రతి సంఘటనను ఎలా ఎత్తి చూపించాడు ఆయన? లేఖనాధారంగా చూపించాడు అనేదానికి మనకి ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని వచనాలు మనం చూడగలిగితే 3వ అధ్యాయము, అదే మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం, మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చాను. ఇది కూడా లేఖనాధారంగా ఆయన చెప్పిన మాట. అలాగే 4వ అధ్యాయము, అదే మత్తయి సువార్త 4వ అధ్యాయము 15 నుంచి చదవండి, 17 వరకు, 12 నుంచి కలిసి ఉంటుంది. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతును విడిచి జెబులూను, నఫ్తాలియును దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబులూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు అవతలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోనూ కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరినట్టు ఇలాగూ జరిగను. అంటే ఇవి కూడా ప్రవచనాల ఆధారంగా ఈయన రచించినట్టుగా మనకు కనపడుతుంది. మరొక వచనం 21వ అధ్యాయము 5వ వచనం, మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనం. అన్నీ చూపించట్లేదు, కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. ఇదిగో నీ రాజు సాత్వికుడై 21:5 గాడిదను భారవాహిక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి వచ్చుచున్నాడని, నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి అనునది. అంటే ఇది కూడా మనకి జకరియా గ్రంథంలో వ్రాయబడిన ప్రవచనం నెరవేర్పు కోసం ఇక్కడ మత్తయి గారు దీన్ని కోట్ చేస్తూ పలికినట్లుగా మనకు అర్థమవుతుంది. 9వ వచనం కూడా ఒకసారి చూడండి. జనసమూహం ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయమను కేకలు వేయుచుండిరి. అంటే ఇది కూడా ప్రవచనాధారంగా యేసుక్రీస్తు వారు తన రాజ్యంలోనికి వచ్చినప్పుడు లేదా ఆ పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించినప్పుడు అందరూ ఇలా జయనాదాలు చేస్తారు అనేది ప్రవచనాధారంగా ఇక్కడ కూడా ఆయన కోట్ చేసి రాయటం జరిగింది. 22వ అధ్యాయము 45, 44, 45 వచనాలు. 22వ అధ్యాయము నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతని కుమారుడగునని వారిని అడుగగా, ఇది కూడా కీర్తన గ్రంథంలో ప్రవచనాధారంగా మత్తయి గారు కోట్ చేసి రాసినట్టుగా మనకు అర్థమవుతుంది. 26వ అధ్యాయము మత్తయి సువార్త 26వ అధ్యాయము 64వ వచనాన్ని ఒకసారి చూడండి. 26వ అధ్యాయము 64. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని
ఇది దేవదూషణ చేశాను, మనకి ఇక సాక్షులతో పని ఏమి. చాలండి. అంటే ఇది కూడా ప్రవచనాధారంగా మత్తయి గారు రచించినట్టుగా మనకు కనపడుతుంది. మరొక వచనం 27వ అధ్యాయము 11వ వచనం, 27వ అధ్యాయము 11వ వచనం. యేసు అధిపతి ఎదుట నిలిచాను. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా, యేసు అతన్ని చూచి, నీవన్నట్టే అనెను. ప్రధాన యాజకులు పెద్దలు ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమీ ఇవ్వలేదు. ఇది కూడా ప్రవచనాధారంగా మత్తయి గారు రచించినట్టు. అంటే మనం అన్ని పాత నిబంధనలకు వెళ్ళి రెఫరెన్సులు చూస్తే సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి మత్తయి గారు టోటల్గా ఏమి రచించాడు అని అడిగితే, యేసుక్రీస్తు వారు గురించి పాత నిబంధనలో ఏవేవైతే ప్రవచనాలు ఉన్నాయో ఆ ప్రవచనాలన్నీ నెరవేర్చిన రాజు ఈయనే, మనల్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఈయనే అని రుజువు చేయటానికి మత్తయి గారు ఎన్నో పాత నిబంధనల సందర్భాలు ఎత్తి కొత్త నిబంధనలో తెలియచేయటం జరిగింది. ఇన్ని వచనాలు ఈయన తెలియచేసిన ఆ వచనాల ప్రకారంగా యేసుక్రీస్తు వారు తన గురించి వ్రాయబడినన్ని నెరవేర్చిన యూదులు మాత్రం గ్రహించకుండా ఉన్నారు. ఎందుకంటే వారి కన్నులు మూయబడ్డాయి, వాళ్ళ చెవులు మూయబడ్డాయి. కాబట్టి ఇన్ని ప్రవచనాలు ఆయన నెరవేర్చిన యూదులు మాత్రం గ్రహించకుండా ఉన్నారు. ఈనాటి క్రైస్తవుల పరిస్థితి కూడా అదే. ఇంకా పాత నిబంధనలో నెరవేర్చాల్సినవి చాలా ఉన్నాయనే ఒక భ్రమలో నేటి క్రైస్తవ్యం ఉండిపోయి పాత నిబంధనలో ఇంకా జరగాల్సినవి నెరవేర్చాల్సిన ప్రవచనాలు చాలా ఉన్నవని చెప్తున్నాడు. అంటే పాత నిబంధనలో ప్రవచనాలన్నీ యేసుక్రీస్తు వారి గురించి ఏవైతే వ్రాయబడినాయో అవన్నీ నెరవేర్చాడు అనేది మనకి ఈజీగా బైబిల్లో అర్థమవుతుంది. ఒకసారి లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనాన్ని చదివితే, 24:44 అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథముల్లోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నెరవేరాలని నేను చెప్పాను. ఇప్పుడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏమని చెప్తున్నాడు? నెరవేరినవి. అంటే పాత నిబంధనలో యేసుక్రీస్తు వారి గురించి దేవుడు వ్రాయించిన ఏ ప్రవచనం, ఏ ప్రవక్త ద్వారా కానీ 66 పుస్తకాల్లో ఉన్న ప్రవచనాలన్నీ నెరవేర్చాడా? నెరవేర్చాలా? నెరవేర్చేశాడు, అయిపోయినాయి. నెరవేరినవని మీతో యేసుక్రీస్తు వారు చెప్పిన సాక్ష్యం. కాబట్టి ఇంకా పాత నిబంధనలో యేసుక్రీస్తు వారికి గురించిన ప్రవచనాలు ఏవి నెరవేర్చవలసినవి ఏవి లేవు. కానీ చాలామందికి ఇది అర్థం కాక ఇంకా ప్రభువు నెరవేర్చాల్సినవి ఉండి మరలా వస్తాడు, అక్కడ ఒలీవల కొండ మీద మందిరాన్ని నిర్మిస్తాడు, మళ్ళీ నిర్మించి 3వ మందిర నిర్మాణం చేసి అక్కడ సింహాసనం ఎక్కి రాజ్య పరిపాలన చేస్తాడు అని ఇంకా ఎదురు చూస్తున్న వారు నేటి క్రైస్తవ లోకంలో లేకపోలేదు. మత్తయి గారు ఉద్దేశం మొత్తం యేసుక్రీస్తు వారు ప్రవచనాలన్నీ నెరవేర్చడానికే వచ్చాడు అని చెప్పడం ఆయన ఉద్దేశం. ఆ ఉద్దేశాలన్నీ రెఫరెన్స్ల ఆధారంగా ఆయన పాత నిబంధనలు అన్నీ కోట్ చేసి కొత్త నిబంధనలు మనకి తెలియచేశాడు. ఇక మనం గ్రంథంలో వెళ్ళగలిగితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. ఇక్కడ మనకి బోరు కొడుతుంది చాలామందికి. కాకపోతే ఉన్న సందర్భాన్ని కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారి గురించి దేవుడు రాయిస్తూ, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంటే యేసుక్రీస్తు వారు భూమి మీద 2000 సంవత్సరాల క్రితం జన్మించడానికి ముందు ఎవరెవరిలో నుంచి వచ్చాడో వంశావళంతా రాయబడింది. అంటే అబ్రహాము గారికి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి అబ్రహాము గారి గర్భంలో ఇస్సాకు గారు ఉన్నారు, ఇస్సాకు గారి గర్భంలో యాకోబు గారు ఉన్నారు, యాకోబు గారి గర్భంలో 12 మంది గోత్రికులు ఉన్నారు. ఆ అందరి గోత్రికులు 12 మందిలో యోధాలో దావీదు గారు ఉన్నారు. ఇలా వంశావళంతా ఎందుకు రాసుకోవచ్చు అంటే పూర్తిగా రాయలేదు, కానీ అక్కడక్కడ కొంతమందిని విడిచిపెడితే ఎవరిలో నుంచి యేసుక్రీస్తు వారికి కావలసిన దేహం ఎవరిలోకి వచ్చిందో రాయించాడు. ఊరికినే రాయించలా. ఇదేమో మనం చదువుతుంటే ఈ వంశావళి ఎవరికి గుర్తుంటుందండి, మనకెందుకండి ఇది అని వదిలేస్తూ ఉంటాం. అక్కడ 3 స్టెప్పులుగా జాగ్రత్తగా చదవగలిగితే అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి కిందకు వచ్చేసరికి ఎవరెవరు ఎన్ని తరాలో కూడా రాయించాడు.
ఒకసారి చదువుదాం. 2వ వచనం. అబ్రహాముకు ఇస్సాకును కనెను. అబ్రహాము ఇస్సాకును కనెను అనగానే అబ్రహాము గారికి ఇస్సాకు గారు పుట్టారు అని అర్థం చేసుకోవాలి. ఆడపిల్లగా అంటారా, మగవాళ్ళకి అంటారా? అంటే అక్కడ పురుషులు కంటం ఏంటండి అని అన్యులు చాలామంది ప్రశ్న వేస్తున్నారు. పురుషుడు ఎట్టగా అంటాడు అంటే, పురుషుడికి పుట్టాడని చెప్పటం. తండ్రుల పేర్లు ఎందుకు రాయించాయి అంటే, వంశంలో ఎవరి పేరు ఉంటుంది? ఇంటి పేరు. ప్రపంచవ్యాప్తంగా చూసినా పురుషుడి ఇంటి పేరే ఉంటుంది. పురుషుడికి పలానోడు పిల్లలు అంటారు మగవాళ్ళని ఉద్దేశించి. కాబట్టి పురుషుల పేర్లు ఎందుకు రాయించంటే, అందులో నుంచి వచ్చింది ఈయన బీజం అని తెలియచేయటానికి. అక్కడ అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. అంటే ఏశావును పక్కన పెట్టాడు. అది యేసుక్రీస్తు వంశావళిలో లేడు కాబట్టి ఆ జనాభా ఆ జనరేషను వేరు కాబట్టి దాన్ని పక్కన పెట్టాడు. ఇస్సాకు గారికి ఎవరెవరు పుట్టారు చెప్పండి? యాకోబు, ఏశావు. ఇక్కడ ఏశావు గారిని పక్కన పెట్టి యాకోబు గారినే చెప్పాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి దేహం ఎవరెవరిలో నుంచి వచ్చిందో అది ఇంపార్టెంట్. ఇస్సాకు గారు యాకోబును కనెను. యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. అంటే యాకోబుకు 12 మంది పుడితే 12 మందిని 11 మందిని పక్కన పెట్టి యోదా గారినే తీసుకున్నాడు. అంటే ఈ యాకోబు గారిలో నుంచి యేసుక్రీస్తు వారికి పుట్టడానికి కారణం ఎవరయ్యానంటే యోదాలో ఉంది. వీళ్ళు దేవుడు నెట్వర్కు ఎవరి నుండి ఎవరిని పెడతాడో తెలియదు. మీకు అర్థమైందా? యాకోబు సంతానం, వీళ్ళందరూ యాకోబు సంతానం. ఇప్పుడు ఇందులో యేసుక్రీస్తు వారు ఎవరిలో నుంచి వచ్చాడు అని అంటే, ఈ 12 మందిని డిటెక్ట్ చేస్తే 12 మందిని ఫిల్టర్ చేస్తే యోదా గారిలో పెట్టాడు. ఇది దేవుని ప్రణాళిక. యోదా గారికి పుట్టిన పిల్లల ముగ్గురులో కూడా యేసుక్రీస్తు వారిని గురించి పెట్టలేదు కదా, యోదా గారిలోనే పెట్టాడు. ముగ్గురు పిల్లలు లేకపోయినా ఈయనలో నుంచే తామారు ద్వారా యేసుక్రీస్తు వారు బయటికి రావటం జరిగింది. అంటే ఎవరిలో ఎవరిని పెడతాడో ఎవరికి తెలీదు. అది దేవునికి మాత్రమే తెలిసిన ప్రణాళిక. ఆ నెట్వర్క్ అంతా దేవుని ఆధీనంలోనే ఉంటుంది. చదువుదాం. యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. యోదా తామారు నందు పెరెసును జరహుని కనెను. ఇక్కడ జరహును పక్కన పెట్టాడు, పెరెసును జరహును కన్నాడు. యోదా తామారు నందు కోడల నందు పెరెసును జరహును కనెను. జరహును పక్కన పెడితే మళ్ళీ పెరెసులో ఉంది యేసుక్రీస్తు వారికి కావలసిన మెటీరియల్. పెరెసు ఎస్రోమును కనెను. ఎస్రోము అరామును కనెను. అరాము అమ్మీనాదాబును కనెను. అమ్మీనాదాబు నయస్సోనును కనెను. నయస్సోను షల్మానును కనెను. షల్మాను రాహాబునందు బోయజును కనెను. బోయజు రూతునందు ఒబేదును కనెను. ఒబేదు యెషయిని కనెను. యెషయి దావీదు గారు ఒక్కడనే కన్నాడా? మరి యెషయి గారికి కూడా 8 మంది సంతానం. 8 మందిలో మిగతా వాళ్ళ పేర్లు పక్కన పెట్టి మనకి ఇక్కడ దావీదు గారినే చూపించాడు. అంటే యేసుక్రీస్తు వారి దేహానికి కావాల్సిన మెటీరియల్ ఎవరెవరిలో నుంచి ఎవరిలోకి ట్రాన్స్ఫర్ అయిందో అది వంశావళి. అర్థమైందా? యెషయి గారికి పుట్టిన సంతానం అందరి పేర్లు చెప్పలేదు, మిగతా వాళ్ళకు పుట్టిన సంతానం అందరి పేర్లు చెప్పలేదు. కానీ ఇక్కడ ఒక దావీదు గారి గురించే ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే మనకు ప్రారంభంలోనే ఒక సూచన ఇచ్చాడు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశబడి. అబ్రహాము గారి నుంచి దావీదు గారికి, దావీదు గారి నుంచి యేసుక్రీస్తు వారికి ఎన్నెన్ని తరాలు ఉన్నాయో కూడా కింద రాయించాడు. ఇక్కడ మనకి లెక్కేస్తే ఎన్ని తరాలు వచ్చినాయి? అబ్రహాముకి ఇస్సాకు గారు, ఇస్సాకు గారికి యాకోబు గారు, యాకోబు గారికి యోదా, యోదా గారికి పెరెసు, పెరెసుకి ఎస్రోము, ఎస్రోముకి అరాము, అరాముకి అమ్మినాదాబు, అమ్మినాదాబుకి నయసోను, నయసోనుకి షల్మాను, షల్మానుకు బోయజు, బోయజుకి ఒబేదు, ఒబేదుకి యెషయి, యెషయికి దావీదు. 14 తరాలు. ఇందులో విశేషం ఏంటంటే ఈ 14 తరాల్లో ఎవరి భార్యలో నుంచి ఎవరు పుట్టారో రాయలేదు, కానీ 3 గురించి మాత్రం రాయించాడు. స్త్రీల గురించి ఎవరెవరు కనపడుతున్నారు అక్కడ? తామారు, రాహాబు, రూతు. ఏమంటే వీళ్ళు 3 చెడ్డవాళ్ళు లేదా బలహీన వర్గాలు, అంటే తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు, గొప్పవాళ్ళు ఏం కాదు ఈ 3. కానీ ఆ 3 పేర్లు ప్రత్యేకంగా రాయించాడు, మిగతా వాళ్ళ భార్యల పేర్లు రాయించలేదు కదా. ఈ 3 పేర్లు ఎందుకు రాయించంటే దేవుడు
చాలా తక్కువలో నుండి గొప్పవారిని పుట్టిస్తాడు. తక్కువ స్థాయి నుంచి గొప్ప వంశంలో నుంచి పుట్టి గొప్పవాడు అవటం పెద్ద విశేషం కాదు, కానీ తక్కువ స్థాయిలో నుంచి గొప్ప స్థాయిలోకి రావటం విశేషం. యేసుక్రీస్తు వారి గురించి ముందు వస్తుంది మనకి నజరేతు అనే దాని గురించి కూడా. అంటే ఒక ఎవరో లెక్కలేని స్థితిలో ఉన్న గ్రామంలో నుంచి వచ్చాడు. ఇక్కడ కూడా ఈ వంశావళిలో 3 స్త్రీల పేర్లు మనకు తెలుసు. తామార్ అంటే యోధా గారి కోడలు. ఆల్రెడీ భర్త చనిపోయాడు, తర్వాత ఇంకొక ఆయన్ని పంపిస్తే అతన్ని దేవుడు చంపేశాడు. 3వ వాడిని పెళ్ళికి ఇవ్వకపోతే యోధా గారు దేవుడు వదిలేశాడు. తర్వాత యోధా గారి వల్లనే తామార్ గారికి బిడ్డ పుట్టేటట్టుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఇలా యోధా గారిలో నుంచి వచ్చాడు. తామార్ గారు మరి యోధా గారి కంటే నీతిమంతురాలు అని యోధా గారే సర్టిఫికేట్ ఇవ్వటం మనకు తెలుసు. ఆ తర్వాత రాహాబు గారు మనకు తెలుసు. ఎక్కడ? యెరికోలో కోటగోడ మీద ఉన్న వేశ్య. 3వ ఆమె రూతు, మోయాబీరాలు కదా. వీళ్ళందరూ తక్కువ స్థాయిలో నుంచి వచ్చిన వారు. తక్కువ స్థాయిలో నుంచి వచ్చిన వారిలో నుంచి గొప్ప వంశంలో ఉన్న యేసుక్రీస్తు వారు జన్మించాడు అని చెప్పడానికి రుజువుగా మనకి ఈ విషయాలు దేవుడు రాయించాడు. 14 తరాలు ఇక్కడ దాకా. తర్వాత ఊరియా భారీగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఈ 14 తరాల తర్వాత దావీదు గారికి ఇంకా చాలామంది పిల్లలు పుట్టారు. అయితే ఇక్కడ సొలొమోను గారిని తీసుకున్నాడు. దావీదు గారికి పుట్టిన పిల్లలందరిలో ఎవరిని తీసుకున్నాడు? ఇక్కడ సొలొమోను గారిని తీసుకున్నాడు. సొలొమోను రెహబామును కనెను. ఇంకా సొలొమోను గారికి పిల్లలున్న నెక్స్ట్ వారసత్వం ఎవరికి వచ్చింది? రెహబాముకు వచ్చింది. రెహబాము అబియాను కనెను. అబియా ఆసాను కనెను. ఆసా యెహోషాపాతును కనెను. యెహోషాపాతు యెహోరామును కనెను. యెహోరాము ఉజ్జియాను కనెను. ఉజ్జియా యోతామును కనెను. యోతాము అహాజును కనెను. అహాజు హిజ్కియాను కనెను. హిజ్కియా మనష్షేను కనెను. మనష్షే ఆమోనును కనెను. ఆమోను యోషియాను కనెను. యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషియా యెకొన్యాను అతని సహోదరులను కనెను. ఏమంటే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఎన్ని తరాలు వచ్చినాయి ఇక్కడ కూడా లెక్కేయండి ఒకసారి. దావీదు గారు, సొలొమోను, రెహబాము, అబియా, ఆసా, యెహోషాపాతు, యెహోరాము, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా, మనష్షే, ఆమోను, యోషియా, యొకన్య. 15 కూడా వచ్చారు చూసారా. మళ్ళీ దావీదు గారిని మళ్ళీ కౌంట్ చేసాం. ఈ యెకొన్యాకే యెహోయాకీను అనే పేరుంది. మనకి రాజుల గ్రంథానికి వెళితే మనకి ఇదంతా తర్వాత అర్థమవుతుంది. ఈ యెకొన్యా యోషియా కొడుకు కాదు. వాస్తవంగా యోషియాకి యెకొన్యాకి మధ్యలో ఇంకొక వ్యక్తి ఉంటాడు. అది తీసేసి యెకొన్యాని పెట్టాడు. ఈ యెకొన్యాకు మరొక పేరు యెహోయాకీము వేరు, యెహోయాకీను వేరు. ఈ యెకొన్యాకే మరొక పేరు యెహోయాకీను. ఒకసారి దినవృత్తాంతాల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. పాత నిబంధనలో దినవృత్తాంతాల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 15-16 వచనాలు. యోషియా కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడు యోహనాను, రెండవవాడు యెహోయాకీము, మూడవవాడు సిద్కియా, నాలుగవవాడు షల్లూము. యెహోయాకీము కుమారులలో యొకన్య. ఇప్పుడు ఎవరో యొకన్య ఏమవుతాడు? యోషియా గారికి మనవడవుతాడు. అంతే కదా. వీళ్ళందరినీ తీసేశాడు. ఇక్కడ మనవని పెట్టాడు. అంటే కుమారుడు ఆయన ఈయనకు అన్నట్టుగా పెట్టాడు. అంటే మిగతా వాళ్ళందరినీ అవసరం లేదు. డైరెక్ట్గా అందులో నుంచి ఎవరిలో నుంచి ఎవరు వచ్చారో తెలియదు, కానీ మొత్తానికి మనవని పెట్టాడు ఇక్కడ. అక్కడ దావీదు గారిని తీసేస్తే ఈ తరాలు ఎన్ని? 14 తరాలు. మనం మామూలుగా చదువుతుంటే మీకు ఇవేమీ అర్థం కావు. ఎందుకండి వంశావళి తీసి అవతల వెళ్ళాలని పేజీ తిప్పేస్తూ ఉంటాం కదా. ఊరికినే రాయించలే దేవుడు. యేసుక్రీస్తు వారిని చంపటానికి అపవాది ప్రారంభం నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇశ్రాయేలీలందరినీ మట్టుబెట్టాలి, ఇశ్రాయేలీలందరినీ చంపేయాలని అపవాది ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళని రక్షించే రక్షకుడు వీళ్ళల్లో నుంచే పుడతాడని అపవాది గారికి ముందే తెలుసు.
తెలుసు కాబట్టి ప్రతి సందర్భంలో ఇశ్రాయేలుని ఏదో ఒక రూపంలో నాశనం చేయాలి అని వాళ్ళని శోధిస్తూ అనేకమైన శోధనలు వాళ్ళకి అపవాది ప్రవేశపెడుతూ వీళ్ళని చంపటానికి ప్రయత్నం చేస్తే దేవుడు ఒక పక్క కాపాడుకుంటూ వచ్చాడు. అపవాది ఎక్స్పెక్ట్ చేయలేనిది ఏంటంటే గొప్ప గొప్ప వంశంలో నుంచి యేసుక్రీస్తు వారు వస్తారని ఇశ్రాయేలీలు ఎలా ఊహించారో, అపవాదిగాడు కూడా ఈ దేవుడు సామాన్యంగా బలహీన బడుగు వర్గాల్లో నుంచి, తక్కువ స్థాయిలో ఉన్నవారిలో నుంచి, వ్యభిచారులో నుంచి, దిగువ స్థాయిలో ఉన్నవారిలో నుంచి యేసుక్రీస్తు వారు జన్మిస్తాడని వాడు కూడా ఊహించలేకపోయాడు. అందుకే దేవుడు అపవాది ఊహకు అందనంతగా ఇశ్రాయేలీల్లో నుంచి యేసుక్రీస్తు వారిని ఎవరిలో నుంచి ఎవరు వస్తారో ఊహించలేనంతగా ఆయన అలా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాడు. అబ్రహాం గారి దగ్గర నుంచి దావీదు గారికి 14 తరాలు, దావీదు గారి దగ్గర నుంచి యెహోయాకీను వరకు, యెకొన్యా వరకు 14 తరాలు. 12వ వచనం. బబులోను కొనిపోబడిన తరువాత యెకొన్యా షయల్తీయేలును కనెను. అంటే బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. బబులోను రాజైన నెబుకద్నెజరు క్రీస్తు పూర్వం 586 లేదా 87 సంవత్సరాల్లో ఈ యూదుల్ని బబులోనికి తీసుకెళ్ళిపోయాడు, చెరలోనికి తీసుకెళ్ళిపోయాడు. అప్పటి వరకు ఇశ్రాయేలీలు సొంతగా ఎవరిని వాళ్ళు పరిపాలించుకుంటూ వంశపారంపర్యంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పరిపాలించుకుంటున్న పరిస్థితుల్లో క్రీస్తుకు పూర్వం 586 లేదా 87 ఈ మధ్యకాలంలో నెబుకద్నెజరు రాజు, బబులోను మహాచక్రవర్తి, మనకు దానియేలు గ్రంథంలో కనపడుతుంది ఇవన్నీ. బబులోను మహాచక్రవర్తి విజయాన్ని పొంది యెరూషలేములోకి ప్రవేశించి యెరూషలేమును నాశనం చేసి ఈ యూదులందరినీ బబులోనికి చెరలోనికి తీసుకెళ్ళాడు. ఆ సందర్భం ఇక్కడ రాయించాడు. బబులోనుకు కొనుక్కోబడిన తరువాత యెకొన్యా షయల్తీయేలును కని, అంటే బానిసలుగా ఉన్న పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఒక్కొక్కరిని కంటూ వచ్చారు. షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను, జెరుబ్బాబెలు అబీహూదును కనెను, అబీహూదు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము అజోరును కనెను, అజోరు సాదోకును కనెను, సాదోకు ఆకీమును కనెను, ఆకీము ఎలీహూదును కనెను, ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తాతును కనెను, మత్తాదు యాకోబును కనెను, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇక్కడ కూడా ఎన్ని వంశావళులు వచ్చినాయి? 14 వంశావళులు. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీద జన్మించటానికి అబ్రహాము గారి దగ్గర నుంచి దావీదు, దావీదు గారి దగ్గర నుంచి సొలొమోను గారి ద్వారా వచ్చింది ఈ వంశావళి. గుర్తుపెట్టుకోండి, దావీదు గారికి చాలామంది కుమారులు ఉంటే ఈ మత్తయి గారు రాసిన వంశావళిలో సొలొమోను గారి నుంచి, దావీదు గారి నుంచి సొలొమోను గారి ద్వారా వచ్చిన వంశావళి. అర్థమైందా? ఇక్కడ మరియ భర్త పేరు ఏంటి? యోసేపు. మరియ భర్త పేరు యోసేపు. యోసేపు గారి తండ్రి పేరు యాకోబు. యోసేపు గారి తండ్రి పేరు యాకోబు. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం లూకాసు వార్తకి వెళ్ళినప్పుడు అక్కడ వంశావళి మార్పు ఉంటుంది. అప్పుడు రెండు కలిపి మనం తర్వాత ఆలోచిద్దాం. 17వ వచనం. ఇట్లా అబ్రహాం మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు 14 తరాలు. అంటే ఈ 14 28 తరాల వరకు వీళ్ళ మీద ఎవరికి జయాన్ని ఇవ్వాల దేవుడు. ఎందుకంటే కాస్త కూస్తో వీళ్ళు దేవుడికి లోబడి ఉన్నారు యూదులు. ఇశ్రాయేలీలు అయితే ముందుగానే వెళ్ళిపోయారు చెరలోకి విడిపోయిన తర్వాత. ఇక్కడ కాస్త కూస్తో బబులోనుకి వీళ్ళు కొనిపోబడక మునుపు వరకు యూదులు కాస్త కూస్తో మధ్య మధ్యలో కొంతమంది రాజులు దేవునికి విధేయులై ఉన్నారు. కాబట్టి దావీదు గారి నిమిత్తం దేవుడు వాళ్ళని కాస్తూ వచ్చాడు. కాబట్టి 28 తరాల వరకు యూదులు ఎవరి ఆధీనంలోకి వెళ్ళలేదు. ఈ 28 తరాల తర్వాత ఇదిగో యెకొన్యా తర్వాత యూదులు బబులోనికి కొనిపోబడే పరిస్థితి వచ్చింది. అదే చెప్తున్నాడు ఇక్కడ. దావీదు మొదలుకొని యూదులు బబులోనికి కొనిపోబడిన కాలము వరకు 14 తరములు. బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరాలు. మళ్ళీ యేసుక్రీస్తు వారు భూమి మీద జన్మించే వరకు వాళ్ళు బానిసలుగా వెళ్ళిపోయినప్పటి నుంచి ఇక్కడికి వరకు ఎంతకాలం? 14. అంటే క్రీస్తుకు పూర్వమే సుమారుగా 586 సంవత్సరాల నుండి యేసుక్రీస్తు వారు భూమి మీద జన్మించే వరకు, అంటే సుమారుగా మధ్యలో ఒక 500 సంవత్సరాలు, 400 నుంచి 500 సంవత్సరాల మధ్యకాలంలో మరి ఈ 14 తరాలు వచ్చినట్టుగా మనకి బైబిలు చెప్తుంది. 18వ వచనం నుండి యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ
యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఇది లోకానికి కాస్త విరుద్ధంగానే ఉంటుంది, విచిత్రంగానే ఉంటుంది. మిగతా వాళ్ళ గ్రంథాల జోలి మనకు అనవసరం కాబట్టి దేవుడు రాయించాడు. ఆత్మగా యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? ఆత్మగా యేసుక్రీస్తు వారు భూమి మీద జన్మించకముందు ఎక్కడున్నారంటే తండ్రి కుడిపార్శ్వమున పరలోకంలో ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వమున పరలోకంలో ఉన్నాడు. అందుకే మనకి ఫిలిప్పీ పత్రిక 2:6లో ఆయన గురించి వ్రాయబడిన మాట ఒకటి మనం చదవగలిగితే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, యేసుక్రీస్తు వారు పరలోకంలో ఎలా ఉన్నాడంటే దేవుని స్వరూపం, ఆత్మదేవుడు కాబట్టి దేవుని స్వరూపంలో ఆత్మగా యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్నాడు. దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుని పోలికగా పుట్టి, అంటే మనుష్యుని పోలికగా భూమి మీద యేసుక్రీస్తు వారు జన్మించక మునుపు ఎక్కడున్నారు? పరలోకంలో దేవునితో సమానంగా ఆత్మగా ఉన్నాడు, దేవుని స్వరూపంలో ఉన్నాడు. ఓకే, యేసుక్రీస్తు వారు ఆత్మగా దేవుని స్వరూపంలో పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు వారు భూమి మీద శరీరాన్ని ధరించుకొని జన్మించాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి దేవుని ప్రణాళిక ప్రకారంగా ఆయన భూమి మీద జన్మించాలి అంటే దేవుడు రాయించిన ప్రవచనాన్ని నెరవేర్చాలి. ఇక్కడ మత్తయి గారు రాసినవి అవే కదా, ప్రవచనాలు నెరవేర్పు జరిగింది యేసుక్రీస్తు వారిలో అని. కన్యక గర్భవతి కుమారుని కనును అని యెషయా గ్రంథంలో వ్రాయబడిన ప్రవచనం నెరవేరాలి. కాబట్టి ఆయన ఆత్మగా పరిశుద్ధాత్మ సహాయముతో కన్యమరియ గర్భంలో ప్రవేశించాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత. ఏమండి, యూదుల ఆ రోజుల్లో ఉన్న పారంపర్య ఆచారం. ఎందుకంటే మలాకీ గ్రంథం తర్వాత దేవుడు ఎవరితో 400 సంవత్సరాలు మాట్లాడలేదని మనం తెలుసుకున్నాం. ఈ లోపు యూదుల్లో విచ్ఛిన్నమైపోయింది. యూదుల్లో అనేకమైన విభాగాలుగా విడిపోయారు యూదులు. ఎందుకంటే చెప్పేవాళ్ళు లేక చెడిపోయాడు అన్నట్టుగా ఎవరు ప్రవక్తలు కానీ ఎవరి ద్వారా దేవుడు మాట్లాడట్లేదు. కాబట్టి అంతంత మాత్రం ఏది ఒక నడిపించే నాయకుడు ఉంటేనే అంతంత మాత్రంగా బతికారు. అలాంటిది ఎవరు ఏమీ చెప్పకపోతే, దేవుడు కూడా ఎవరి ద్వారా మాట్లాడకపోతే, ఎవరో చెప్పేవాళ్ళు లేక యూదులందరూ చెడిపోయి విచ్ఛిన్నమైపోయారు. అనేకమైన విభాగాలు, డినామినేషన్లుగా యూదులు విడిపోయిన ఆ పరిస్థితిలో ఎవరు చెప్పేవారు లేరు. అలాంటి పరిస్థితుల్లో యూదులందరూ భ్రష్టు పట్టిపోయిన ఆ పరిస్థితుల్లో దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చాలి అనుకున్నాడు. అందుకే ఆయన ప్రధానము చేయబడిన తర్వాత, అంటే ప్రధానానికి వాళ్ళు ముందుగానే బిడ్డ పుట్టగానే, మనలో కూడా ఇప్పటికి కూడా ఆచారాలు ఉండి, ఒక అన్న చెల్లెళ్ళు ఇద్దరు ఎవరికి వాళ్ళు పెళ్లి చేసుకున్నారనుకోండి, అన్నకి కొడుకు పుట్టగానే ఆ చెల్లెలకు పుట్టబోయే కూతురు, ఇంకా పుట్టలేదు, పుట్టబోయే కూతురు పుడితే ఏమని పేరాడతారు? నీకు భార్యని, అన్న కొడుక్కి భార్యని నువ్వు తొందరగా కనమ్మా, వీళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామని. ఆ రోజుల్లో కూడా యూదుల్లో ఉన్న ఆచారం ఏంటంటే, ఒక స్త్రీ పుట్టగానే బంధువుల్లో, ఎందుకంటే ఏ గోత్రంలో వాళ్ళు ఆ గోత్రంలోనే వివాహం చేసుకోవాలి కాబట్టి చిన్నప్పుడే వివాహాలు సెట్ చేసేసేవాళ్ళంట. పిల్లలు పుట్టగానే వివాహాలు సెట్ చేసేవాళ్ళు. ఆ సెట్ చేసింది పెద్ద అయిన తర్వాత ప్రదానం చేసేవాళ్ళు. ఇది మొదటి స్టెప్ ఏమో, పుట్టగానే పలానోడికి పలానా అమ్మాయి భార్య అని బాల్య వివాహంలాగా వీళ్ళు మాట్లాడుకునేవాళ్ళు పెద్దలు. ఇదొక పద్ధతి. ఇది ఒకటవ స్టెప్. రెండవ స్టెప్ ఏంటంటే, వీళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఇష్టాలతో పెద్దగా ప్రమేయం లేకుండా పెద్దోళ్ళు చెప్తే వినేవాళ్ళుగా ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా మనకు ముందు తరాల్లో పెళ్లి సంబంధాలకు వెళ్ళటం, వాళ్ళు చూసారా చూడలేదా, నచ్చిందా లేదా, ఇవన్నీ పట్టించుకోకుండా మేము చెప్పాం చేసుకో అంతే, కళ్ళు మూసుకొని చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, పురుషులు కానీ స్త్రీలు కానీ. అమ్మా నాన్న చెప్పారు కాబట్టి చేసుకోవాలని. ఆ రోజుల్లో కూడా పెద్దోళ్ళు చూసి సంబంధం, మీకు చిన్నప్పుడే వివాహం మేము నిశ్చయించేసాం చేసుకోండి అంటే ఓకే అనేవాళ్ళు. ప్రదానం చేసేవాళ్ళంట. ప్రదానం చేయగానే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అయిపోయేవాళ్ళు. అయితే శారీరకంగా వాళ్ళు కలవటానికి వీల్లేదు. 1 సంవత్సరం పాటు పక్కన పెట్టేవాళ్ళంట. యూదుల చరిత్రను బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం. ప్రధానం అయిన తర్వాత 1 సంవత్సరం పాటు వాళ్ళిద్దరూ భార్యాభర్తలే, కానీ వాళ్ళు ఇద్దరూ కలిసి తిరగటానికి అవకాశం లేదు, ఇద్దరు కలిసి కూడటానికి అవకాశం లేకుండా ఉంచేవాళ్ళు. సంవత్సరం తర్వాత మళ్ళీ అందరి సమక్షంలో వాళ్ళకి వివాహం చేసేవాళ్ళంట. అలాంటి పరిస్థితుల్లో మరియమ్మ గారిని యోసేపు గారికి
ప్రదానం చేయబడింది. అంటే చిన్నప్పుడే పేరాడారేమో తెలియదు, కానీ వాళ్ళ ఆచారం ప్రకారంగా ప్రదానం అయితే చేశారు, కానీ వాళ్ళిద్దరూ ఏకము కాలేదు. ఆ మాట దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రాయించాడు. ఆ మాట చదువుదాం. యేసు క్రీస్తు జన్మ విధం ఇట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు, అంటే ఇంకా ప్రదానం చేయబడింది, వాళ్ళు భార్యాభర్తలుగా ఏకం కాలేదు. కాకముందే ఏమైంది? పరిశుద్ధాత్మ వలనమే గర్భవతి అయ్యను. ఆమె వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు, భర్త అంటున్నాడు చూసావా, అంటే ప్రధానం అయితే వాళ్ళిద్దరూ సమాజం లెక్కలో భార్యాభర్తలే. ఓకే. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. అంటే ఈ విషయం యోసేపు గారికి తెలిసిపోయింది. పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయిందన్న విషయం యోసేపు గారికి తెలియదు. సహజంగా ఒక అమ్మాయిని ఒక అబ్బాయితో ప్రదానం చేయబడిన తర్వాత ఒక 4 నెలల్లో 3 నెలల్లో 5 నెలల్లో తర్వాత మీ ఆవిడ గర్భవతి అంటారంటే, మేమిద్దరం భార్యాభర్తలుగా కూడలేదు కదా, ఎలా గర్భవతి అయిందంటే ఏదో అక్రమ సంబంధం ఉంది అనే ఒక డౌట్ ఉంది. ఈయన నీతిమంతుడని దేవుడు రాయించాడు కాబట్టి అవతల అమ్మాయిని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఎందుకంటే ప్రధానమైన తర్వాత భార్యాభర్తలుగా కలవకుండా ఒక అమ్మాయి నెల తప్పితే లేదా గర్భవతి అయితే ఆ విషయం యూదుల్లో పెద్దలకు తెలిస్తే వెంటనే ఆ అమ్మాయిని రాళ్లతో కొట్టి చంపేయాలి, ధర్మశాస్త్రం అది. ఇప్పుడు ఈ విషయాన్ని యోసేపు గారు బయట పెడితే మరియమ్మ గారిని ఇబ్బందులు పెడతారు, రాళ్లతో కొట్టి చంపుతారు, ఈ పాపం నాకెందుకు అనుకొని రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు. మరి ఎలా విడిచిపెట్టాలనుకున్నాడో తెలియదు, కానీ ఈ విషయం బయట పెట్టకుండా ఆమె నాకు ఇష్టం లేదనో లేకపోతే ఇంకేదో వంక చెప్పి ఆమెను వదిలిపెట్టాలి అనుకున్నాడు. అంటే అనుమానం అయితే యోసేపు గారిలో ప్రవేశించింది కాబట్టి రహస్యంగా విడనాడాలని ఉద్దేశించాడు. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక, మంచోడు కాబట్టి ఆమెను అవమానపరిచి ఆ నింద ఆమె మీదేసి ఎవరితో తిరిగిందో ఏమో మనకు అవన్నీ అనవసరం, మొత్తానికి ఆమెకి ఇబ్బంది కలిగించకూడదు అనుకున్నాడు కాబట్టి సీక్రెట్గా ఆమెని విడిచిపెట్టాలి అనుకున్నాడు. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనిచుండగా, అంటే ఎలా విడిచిపెట్టాలి, ఏ కారణం చెప్పాలి అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు యోసేపు గారు, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దేవుడు దూతను పంపించాడు యోసేపు గారి దగ్గరికి. ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. వెంటనే దేవదూత వచ్చి విషయం అంతా చెప్పేశాడు. అప్పటిదాకా ఎంతో కుమిలిపోయాడు, ఎలా విడిచిపెట్టాలా, ఏ కారణం చెప్పాలా, పోనీ బహిరంగంగా చెబితే ఆమెను రాళ్లతో కొట్టి చంపేస్తారేమో అనే భయంతో జాగ్రత్తగా ఎలా వదిలిపెట్టాలని ఆలోచిస్తున్న సమయంలో దేవుడు దూతను పంపించి, ఆమె గర్భవతి అయింది మనుషుల వలన కాదు, పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది కాబట్టి ఆమెని ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని. నువ్వే పేరు పెట్టాలి యేసు అని, ఎందుకంటే ఆమె గర్భవతి అయింది పరిశుద్ధాత్మ వలన. ఆ బిడ్డ పుట్టబోయే శిశువు ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షిస్తాడు, అంటే ప్రజలను రక్షించే రక్షకుడు ఆమె గర్భంలో పుట్టబోతున్నాడు అనే విషయాన్ని మొట్టమొదట దేవదూత మరియమ్మ గారికి చెప్పారు, తర్వాత యోసేపు గారికి తెలియజేశారు. ఆ తెలియచేసిన మాటని ఆయన నమ్మాడు, దేవుడు తెలియచేశాడు కాబట్టి నమ్మాడు. ఆమె ఒక కుమారుని కన్ను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. యేసు అనే శబ్దమునకు రక్షకుడు, గుర్తుపెట్టుకోండి. ప్రతి చోట బైబిల్లో ఆ పదం వచ్చిన కాడల్లా కింద ఫుట్నోట్లో యేసు అనే శబ్దమునకు రక్షకుడు, రక్షించేవాడు, ప్రజలను పాపముల నుండి రక్షించేవాడు. పాత నిబంధనలో రాజు, ఇశ్రాయేలుని పరిపాలించే రాజు రక్షకుడు, యూదులను ఇశ్రాయేలుని శత్రురాజుల నుంచి రక్షించేవాడు. ఇప్పుడు రక్షకుడు పాపముల నుండి రక్షించేవాడు. రక్షకుడు అనగానే వాళ్ళకేం అర్థమైందంటే, ఓహో మన పాత రాజులు ఎలాగైతే పాత నిబంధనలో ఉన్న రాజులు శత్రువుల నుంచి బారి నుంచి మనల్ని ఎలా రక్షించారో, ఇప్పుడు మనకు పుట్టబోయే శిశువు కూడా అలాగే శత్రువుల నుంచి రక్షిస్తాడు అనే భ్రమలో ఉన్నారు వాళ్ళు కూడా. ఆత్మీయమైన యాంగిల్లో తీసుకోవాలా వాళ్ళు. కానీ యోసేపు గారికి అర్థమైపోయింది ఏమని, ఆయనే రక్షిస్తాడు కాబట్టి ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అని, రక్షకుడు అనే పేరు పెడతావు, నువ్వే పెట్టాలి అని చెప్పాడు అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా 22, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు
పెట్టుదురు. ఇమ్మానుయేలు అని పేరునకు ఎక్కడుంది? యెషయా గ్రంథం 7:14 చదువుతాం కదా. ఎప్పుడు దేవుడు మనకు తోడు, దేవుడు మనకు తోడు. ఎలా తోడు? యేసుక్రీస్తు ద్వారా తోడు. ఇమ్మానుయేలు అనగానే దేవుడు మనకు తోడంటే దేవుడే దిగొచ్చాడు మన కోసం, ఆ పరలోకమందున్న కన్న తండ్రి అనుకునే భ్రమలో ఉన్నారు చాలామంది. దేవుడు యేసుక్రీస్తు ద్వారా తోడు. దేవుడు మనకి పరిశుద్ధాత్మ ద్వారా తోడు. మనలోనికి బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మనిచ్చాడు. ఇప్పుడు దేవుడు మనలో ఎలా ఉన్నాడు? ఆత్మ ద్వారా ఉన్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా ఉన్నాడు. దేవుడే ఉన్నాడు మనలో. ఎలా? పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ ఎలా వచ్చాడు? యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారా మనలోనికి వచ్చాడు. కాబట్టి ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు. దేవుడు ప్రజల్లో నివసిస్తాడు, ప్రజల మధ్య ఉంటాడు. అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా ఉంటాడని. ఆయన శక్తి, ఆయన సామర్థ్యం, ఆయన కెపాసిటీ, ఆయన లక్షణాలన్నీ యేసుక్రీస్తు వారిలో ఉంటాయని. దేవుడు మనకు తోడు అంటే మనకి కొలసీ పత్రిక 2:9 కూడా చదువుతాం కదా. ఏముంటుంది అక్కడ? కొలసీ పత్రిక, దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తునందు మనకు సంపూర్ణమగుచున్నది అనే మాట ఉంటుంది చూడండి. కొలసీ పత్రిక 2:9. ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నదని. అంటే యేసుక్రీస్తులో ఏముందంటే దేవుని యొక్క సర్వపరిపూర్ణత ఉంది. అందుకే దేవుడు మనకు తోడు అనే పేరుకి అది అర్థం ఏంటంటే ఇమ్మానుయేలు అని అర్థం. అర్థమైందా? ఆ పేరు నువ్వే పెడతావు అని చెప్పారు. ప్రవక్తల ద్వారా పలకబడిన మాట నెరవేరినట్టు ఇది జరిగింది అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలకబడిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగాను. ఇమ్మానుయేలు అనే పేరునకు భాషాంతరమున దేవుడికి మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకొని ఆమె తన కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. అంటే ఇక్కడ క్లారిటీగా రాయించాడు. యేసుక్రీస్తు వారి గురించి ఆ రోజు సమాజంలో ఎంత అపార్థం అయితే అయిందో, మరియమ్మ గారిని ఎలా అపార్థం చేసుకున్నారో చుట్టుపక్కల వాళ్ళు, యేసుక్రీస్తు వారి తర్వాత పుట్టిన తమ్ముళ్ళు ఎలా అపార్థం చేసుకున్నారో వాటన్నిటికీ తెరపడే మాట ఏంటంటే ఆమె ఆ జ్యేష్ఠ కుమారుని కను వరకు ఆమెను యోసేపు గారు ఎరుగకుండెను. అంటే భార్యాభర్తలుగా వారు కలవలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది. ఈయన చేర్చుకోమని దేవదూత చెబితే ఆమెను చేర్చుకొని తండ్రిగా వ్యవహరించాడు. అక్కడ కుమారుడు పుట్టే వరకు వారు భార్యాభర్తలుగా కూడలేదు. ఆ మాటను బట్టి అంటే తర్వాత వాళ్ళు భార్యాభర్తలుగా కలిసి కాపురం చేస్తే కొంతమంది సంతానం పుట్టారు. దాని గురించి తర్వాత వచనాల్లో మనం ఆలోచిద్దాం. మత్తయి సువార్త ఉపోద్ఘాతం 1వ అధ్యాయం పూర్తయింది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈరోజు క్రొత్త నిబంధన మత్తయి సువార్తను ప్రారంభించుకున్నాం నాయన. అందులో మీరు రాయించిన మాటల్లోని వాస్తవాలను గ్రహించుటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. మీరు రాయించిన మాటల్లోని సారాన్ని, ఉద్దేశాన్ని గ్రహించే మనసును మాకు అనుగ్రహించినందుకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇదిగో నాయన, వచ్చిన వారు ఆ విషయాలన్నీ గ్రహించి మరొకరికి తెలియచేయగలిగే సామర్థ్యాన్ని వారికి అనుగ్రహించండి. మీ ప్రణాళిక ఎంత గొప్పదో, మీ ప్రణాళికలో మీరు ప్రవక్తల ద్వారా ప్రవచించిన ప్రతి మాట వ్యర్థం కాకుండా ఎలా నెరవేర్చారో, ఎలా అనుకూల సమయంలో వాటిని జరిగించారో చూస్తున్నప్పుడు మాకు నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది నాయన. మీ మాట సున్నైనా పళ్ళైనా తప్పిపోదు కనుక ప్రతి ప్రవచనాన్ని క్రీస్తు ద్వారా, క్రీస్తు కార్యక్రమాల ద్వారా నెరవేర్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ విషయాలన్నీ మత్తయ్య గారికి పరిశుద్ధాత్మ ద్వారా మీరు తెలియచేసి ఈ తరములో మేము చదువుకొని వాటిని ఆనాడు జరిగిన కార్యక్రమాలన్నింటినీ గ్రహించి అర్థం చేసుకునే పరిస్థితిని మాకు అనుకూలపరిచినందుకు మీకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. చదివిన, గ్రహించిన, నేర్చుకున్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని మననం చేసుకుంటూ వారి గృహాలకు సురక్షితంగా చేరగలిగే భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి. వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీ చిత్తమైతే ప్రతి అవసరత క్రీస్తులో తీర్చమని బ్రతిమలాడుచు, ఈరోజు అల్పాహారాన్ని ఎవరైతే సిద్ధపరిచారో వారికి తగిన ఫలాన్ని అనుగ్రహిస్తారని విశ్వసిస్తూ, మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని
మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్నతండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.